నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి రసవత్తరంగా మారింది. అరడజన్ మంది కీలక నేతలు అర్బన్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. అర్బన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి? రసవత్తరంగా మారిన అర్బన్ అధ్యక్ష పదవి రేసులో అరడజన్ మంది నేతలు. కాంగ్రెస్ పార్టీలో పదవుల పండుగ మొదలైంది. పార్టీలో కీలక పదవుల కోసం ఏఐసిసి స్థాయిలోనే కసరత్తులు జరుగుతున్నాయి. విస్తృతమైన సంప్రదింపుల తర్వాతే పదవుల కేటాయింపు జరిగేలా కార్యాచరణ ఖరారు చేశారు. కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా నియామకమయ్యారు. పిసిసి పరిశీలకులు ఈ పార్టీకి కార్యక్షేత్రంలో దిగి పార్టీల పదవుల ప్రక్రియను మొదలుపెట్టారు. నామినేటెడ్ పదవుల పంపిణీ పూర్తయింది. ఆ పదవులు దక్కించుకోని నేతలు పార్టీ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఆశావాహులు డిసిసి భవన్లో 2 రోజులుగా దరఖాస్తు చేస్తున్నారు. అర్బన్ కాంగ్రెస్ విషయంలో పిసిసి చీఫ్ మహేష్ తో పాటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఈ ముగ్గురు నేతలకు ఆమోదయోగ్యమైన నేతకే అర్బన్ కాంగ్రెస్ పగ్గాలు దక్కే ఛాన్స్ ఉంది. పిసిసి చీఫ్ మహేష్ ప్రతిపాదనలకు షబ్బీర్, సుదర్శన్ రెడ్డి అడ్డు తగిలే పరిస్థితి లేదు. అందుకే మహేష్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్నది పార్టీ వర్గాలకు ఉత్కంఠగా మారింది. మరోవైపు అర్బన్ అధ్యక్ష పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. ఈసారి అర్బన్ కాంగ్రెస్ ను మైనార్టీ వర్గాలకు కేటాయించాలనే డిమాండ్ తెర మీదకి వచ్చింది. కానీ 2 సార్లు వరుసగా అసెంబ్లీ టికెట్ కేటాయించినా ఫలితం దక్కలేదు. అందుకే అర్బన్ అధ్యక్ష పదవి ఇవ్వడానికి పార్టీ పెద్దలు వెనుకాడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో అర్బన్ అధ్యక్ష పదవి బీసీ వర్గాలకు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే బీసీ వర్గానికి చెందిన వారే దరఖాస్తు చేశారు. అర్బన్ మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం నేతకే అర్బన్ పగ్గాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అందుకే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బొబ్బిలి రామకృష్ణ, రత్నాకర్, పంచరెడ్డి చరణ్, కౌడపు శరత్లు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన సీనియర్ నేత జావేద్ అక్రమ్లు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు.